వేదవతి రామరాజు ఇద్దరు హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వల్లికి విశ్వ ఫోన్ చేస్తూ ఉంటాడు. విశ్వ ఆ ఫోన్ని అమూల్యకు ఇవ్వడానికి వల్లి టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటుంది. అమ్మ వల్లి, ఎందుకు అలా కంగారు పడుతూ వెళ్తున్నావు అని అడుగుతుంటే, అదేం లేదత్తయ్య, అమూల్య దగ్గరికి వెళ్తున్నాను అని వల్లి చెప్తుంది. అవునా, పర్వాలేదులే, ముందు ఆ కిచెన్లో ఆ స్టవ్ ఆఫ్ చేసి రాపో అని వేదవతి చెప్పడంతో అలాగే అలాగే అని స్టవ్ ఆఫ్ చేసి వస్తుంది. అంతలో మళ్ళీ విశ్వ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఫోన్ వస్తుంటే మాట్లాడవు అని అలా టెన్షన్ పడుతున్నావేంటి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. టెన్షన్ ఏం లేదత్తయ్య గారు, ఫోన్ చేసింది మా అమ్మ వాళ్ళే, వాళ్ళు ఫోన్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది, కానీ టెన్షన్ ఎందుకు పడతాను, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటో ఈ పిల్ల ఇలా చేస్తుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా వల్లి అక్కడి నుంచి ఫోన్ తీసుకొని వెళ్ళి అమూల్యకి ఇస్తుంది. ఇంకా అమూల్య విశ్వతో మాట్లాడుతూ ఉంటాడు. అంతా రెడీ చేశాను అమూల్య, మన ఇద్దరం పారిపోవడమే ఉంది ఇంకా మిగతాది అని విశ్వ చెప్తూ ఉంటే, లేదు విశ్వ, నన్ను మర్చిపో, నేను మా అమ్మ నాన్న చూసిన సంబంధమే ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, వాళ్ళని నేను కాదని రాలేను అని అమూల్య చెప్తూ ఉంటే విశ్వ నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకేం మాట్లాడకు విశ్వ, నా నిర్ణయాన్ని నేను మార్చుకోను, మా అమ్మ నాన్నలు చూసిన ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని అమూల్య ఫోన్ కట్ చేస్తుంది. విశ్వ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు. అయ్యో అమూల్య, విశ్వ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు అంటే ఇంకోసారి ఫోన్ ఎత్తకు వదిన, అతను ఫోన్ చేస్తే నా దగ్గరికి తీసుకురాకు అని అమూల్య చాలా సీరియస్గా చెప్తూ ఉంటుంది వల్లికి.